మకర రాశి వాళ్లకు ఈ వారం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. అయితే బాధ్యతల విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. నిర్మాణ రంగంలో ఇతరమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు, ఇనుముతో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం చాలా అధికమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగకరమైనటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. అలాగే పెద్దవారి యొక్క సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు కూడా మీరు పాటిస్తూ ఉండటం మంచిది. ఉద్యోగ విషయాల్లో మకర రాశి వాళ్లకు ఈ వారం పని భారాలు పెరుగుతూ ఉంటాయి. పట్టుదలకు పోతూ ఉంటారు. మీ యొక్క సహోద్యోగులతో వారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో సకాలంలో మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అవసరానికి తగినటువంటి విధంగా సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం ఆర్థికంగా పొదుపు పథకాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారం నాణ్యమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. వివిధ రూపాల్లో పిల్లల యొక్క పురోభివృద్ధి చాలా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. వారి యొక్క క్రమశిక్షణ మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలగజేస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా ఈ మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం చిన్న చిన్న అనారోగ్యాలు కనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వైద్యపరమైనటువంటి సంప్రదింపులు మేలు చేస్తాయి. అలాగే విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు ఈ వారం ఎక్కువగా కష్టపడి చదవాలి. బద్ధకాన్ని, సోమరితనాన్ని ఏమాత్రం కూడా దరిచేరనియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రణాళికలతో కూడినటువంటి ముందు చూపుతో విద్యార్థులు కష్టపడవలసినటువంటి వారం. అలాగే ఈ వారం మకర రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త కీళ్ళ నొప్పులతో, ఎముకల బాధతో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాల్షియం అధికంగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. నిర్లక్ష్యపు ధోరణి పనికిరాదు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండాలి. తప్పులు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడటం అనేది చాలా చాలా మంచిది. వారాంతంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యవహరించేటటువంటి తీరు వలన ఈ వారం గౌరవాలతో కూడిన మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో నవగ్రహ దేవతలను పూజించటం, ఆరాధించటం మంచిది. శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం నిర్వహించుకోవటము, పరమేశ్వరుని ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మకర రాశి వారికి మేలు చేస్తుంటాయి.